సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 20న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేస్తామని చెప్పారు. రైతు బంధు అందక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఇక రాష్ట్రానికి వరద సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు ఏలేటి. బీజేఎల్పీ ఎక్స్టెండెడ్ మీటింగ్ లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈరోజు 10 అంశాల మీద ఎజెండా మీద మేము డిస్కస్ చేయడం జరిగింది. రేషన్ కార్డుల అంశంలో ఈ ప్రభుత్వానికి సూచన చేయాలన్న అంశం మీద కానివ్వండి, అదే మాదిరిగా విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతులకు అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడతా ఉంటే మొన్న మేడ్చల్లో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకునే సంగతి మీకు తెలుసు. మరి ఈ నెల టెంటేటివ్గా 20వ తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని గాని ఇక్కడ ప్రజల్ని గాని ఆదుకున్నది, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైడ్రా మీద కూడా బయాస్డ్ గా కాకుండా దాని విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఎండోమెంట్ అంశంలో ఎండోమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఎండోమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్నటువంటి సంగతి, ఖచ్చితంగా ఎండోమెంట్ భూముల్ని మరి ఆక్రమణ జరగకుండా వాటిని కూడా మీరు ఈరోజు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మరి అన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి మరి ఆ భూములన్నీ కూడా వాపసు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వక్ఫ్ బోర్డు అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది. వక్ఫ్ బోర్డు అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి బిడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి